అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆశా అక్కని. నేను ఆరోగ్యశ్రీ సేవల కోసం తెలుసుకుందాం అన్నాను కదండి. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన వారికి అందించే సేవలు ఏంటో మనం అందరం తెలుసుకుందాం. అలాగే అది సర్జరీస్ కాదు, ఇంకా చాలా రకాలుగా మనం ఉపయోగపడద్దన్న విషయం మన అందరం అయితే తెలుసుకుందామండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన వారికి అయితే ఫ్రీ అడ్మిషన్ అయితే ఉంటుందండి. అడ్మిట్ అవ్వడానికి అమౌంట్ అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే గవర్నమెంట్ హాస్పిటలే కదా, అడ్మిట్ అవ్వడానికి అమౌంట్ ఏంటని అనుకుంటున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీరు ₹1 కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. అన్నీ కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తారు. మీరు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారండి, కొంతమంది సర్జరీస్ కావనివ్వండి, హెల్త్ చెకప్ కావనివ్వండి, ప్రైవేట్గా కొంతమంది అయితే చూపించుకుంటారు కదా. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అడ్మిట్ అవ్వడానికైతే అమౌంట్ అయితే ఫ్రీ అండి. అమౌంట్ అయితే మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆరోగ్యశ్రీలో ప్రతిరోజు కూడా డాక్టర్ గారి సంప్రదింపులు అయితే ఉంటాయండి. అలాగే నర్సింగ్ సేవలు కూడా మనం తీసుకోవచ్చు. ఆధునిక వైద్య పరీక్షలు కూడా ఉంటాయి. ఆధునిక వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తారండి. అలాగే పేషెంట్కి టిఫిన్ పెడతారు, రెండు పూటల భోజనం కూడా ఇస్తారండి. అలాగే సర్జరీస్ జరుగుతాయి. సర్జరీస్ కూడా ఆరోగ్యశ్రీలోనే జరుగుతాయండి. అలాగే మనకి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా ఛార్జీలు కూడా మనకి ఆరోగ్యశ్రీలో ఇవ్వడం అన్నది జరుగుతుందండి. మనకి ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత మెడిసిన్ కూడా 10 రోజులకి సరిపడా మెడిసిన్ అన్నది కూడా ఆరోగ్యశ్రీలోనే ఇస్తారండి. అదేవిధంగా మనకి మళ్ళీ హెల్త్ పరంగా మనం చెకప్కి వెళ్ళాలనుకుంటే మనం సర్జరీ ఏదో ఒకటి చేయించుకుంటామండి. మళ్ళీ 10 రోజుల తర్వాత తిరిగి ఎలా ఉందో జనరల్గా చెకప్ చేయించుకుంటాం కదండి. ఒకసారి వెళ్తే మంచిది, మనం చూపించుకోవాలి. సర్జరీ అయిన తర్వాత వెళ్ళలేదని కొంతమంది వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి కూడా మళ్ళీ ఫ్రీగా ఆరోగ్యశ్రీలోనే ఆ చెకప్ అన్నది చేస్తారండి. ఫ్రీగా అయితే చూస్తారు. అప్పుడు కూడా అమౌంట్ అన్నది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. నేను 10 రకాల పాయింట్స్ అయితే నేను మీకు చెప్పానండి ఈ వీడియోలో. 10 రకాలుగా మనం సర్జరీ ఒక్కటే అనుకున్నాం, కానీ 10 రకాలుగా అయితే మనకి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందండి? ఫ్రీగా డాక్టర్ గారు చూస్తున్నారు. అలాగే నర్సింగ్ సేవలు ఉన్నాయి. అలాగే భోజనం ఉంది. అలాగే ఉచితంగా మందులు ఉన్నాయండి. ఆధునిక వైద్య పరీక్షలు ఉన్నాయి. అలాగే ఛార్జీలు ఇస్తున్నారు. మనకి వెళ్ళడానికి మళ్ళీ 10 రోజులకు సరిపడా మెడిసిన్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా మనం ఉచితంగా అయితే ఆరోగ్యశ్రీలోనే తీసుకుంటున్నామండి. ఇవన్నీ ఆరోగ్యశ్రీ కిందే లెక్క వస్తాయండి. మనకి భోజనం దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వరకు ఏదైనా సరే మనం వెళ్ళడానికి ఛార్జీలు ఏంటండి, ఏదైనా సరే మనకి ఆరోగ్యశ్రీ కిందే ఎంటర్ అవుతుందండి. ఆరోగ్యశ్రీలోనే నమోదు అన్నది అవుతుంది. అదే కాకుండా మీరు అడ్మిట్ అయితే కనుకండి హాస్పిటల్లో సర్జరీస్ కానివ్వండి, హెల్త్ పరంగా మీరు అడ్మిట్ అయితే ముందుగా మీరు ఆరోగ్య మిత్రను అయితే సంప్రదించాలండి. ఆరోగ్య మిత్రను సంప్రదించడం వల్ల మీకు మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయండి. మీరు దేనికోసం అయితే ఏ ట్రీట్మెంట్ నిమిత్తం అయితే మీరు అడ్మిట్ అవుతున్నారో, అలాగే మీరు ఏ రోజు అయితే జాయిన్ అయ్యారన్నది కూడా వాళ్ళు నమోదు చేసుకుంటారండి. మీకు మరిన్ని వివరాలు వాళ్ళైతే చెప్తారు. వాళ్ళ ద్వారాగా అయితే మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్ అవనివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ అవనివ్వండి, వెళ్ళేటప్పుడు ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ అన్నది తీసుకెళ్ళడం చాలా అవసరం. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కూడా, ఈ 3 అన్నది తీసుకెళ్ళడం చాలా అవసరం అండి. పాత రిపోర్ట్లు, మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకెళ్ళాలి. నేను చాలా పాయింట్స్ అయితే చెప్పానండి. 10 రకాలుగా చెప్పాను. నేను 10 పాయింట్స్ అయితే చెప్పానండి. ఈ 10 రకాలుగా మనం ఆరోగ్యశ్రీ కిందే మనం ట్రీట్మెంట్ అన్నది చేయించుకుంటున్నామండి. సర్జరీ ఒకటే కాదు, మెడిసిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యశ్రీ కిందే లెక్క వస్తుందండి. ఈ అమౌంట్ వేయడం, మనకి ఛార్జీలు ఇవ్వడం కూడా ఆరోగ్యశ్రీలోనే వస్తుంది. అదే కాకుండా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి ఆరోగ్యశ్రీలోనే. క్యాన్సర్కి కూడా ఆరోగ్యశ్రీలోనే చేస్తారు. ఇది వీళ్ళకే ఉపయోగపడుతుందేమో, ఈ ఏజ్ వాళ్ళకే ఉపయోగపడద్దని అనుకోవద్దండి. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఉపయోగపడుతుంది. కొంతమందికి పిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీలో అన్నది ట్రీట్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యశ్రీ అన్నది బాగా ఉపయోగపడుద్ది. ఎవరికైనా ఆరోగ్యశ్రీ లేకపోతే వెంటనే వెళ్ళి ఆరోగ్యశ్రీ అన్నది అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఆరోగ్యశ్రీ ఉండడం అన్నది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ తప్పనిసరిగా కావాలి. మీ దగ్గర ఎవరి దగ్గర ఆరోగ్యశ్రీ లేకపోతే వెంటనే మీ ఏరియా పరిధిలో సచివాలయంకి వెళ్ళి ఆరోగ్యశ్రీ అన్నది అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.